తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజకీయాలకు చెరగని చిరునామా ఆయన. ఎక్కడికి వెళ్లినా, ఏ సభలకు వెళ్లినా జన నీరాజనాలు అందుకున్న మహానేత. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అన్నదాతల రుణాలను మాఫీ చేసి ఉచిత కరెంటు ఇచ్చి రైతులను ఆదుకున్న నేత. ఆయన చిరునవ్వే ఒక ఆయుధం. మంచితనం ఆయన నైజం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లే నేత. రాజశేఖర రెడ్డి గారితో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని ఓ మిత్రుడి మాటల్లో విందాం. 1992లో నల్గొండ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన గ్రూప్ 1 అధికారి, కడప జిల్లా బలిజ సామాజిక వర్గానికి చెందిన అధికారి. హాస్టల్లో జరుగుతున్న అవినీతి కారణంగా 20 మంది వార్డెన్లను సస్పెండ్ చేశారు. మళ్లీ తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని లంచమాస చూపించినా లొంగలేదు. సస్పెండ్ వార్డెన్లందరూ అప్పటి కాంగ్రెస్ ఎంపీ చిక్కలం శ్రీనివాసరావును కలిసి జరిగిందంతా చెప్పగా ఆయన 100 మంది అనుచరులతో అర్ధరాత్రి అధికారి ఇంటికి వెళ్లి బెదిరించాడు. అక్కడే ఉన్న ఆయన సోదరుడు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే హైదరాబాద్కు బయలుదేరి చేరుకుని రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న తన స్నేహితుల మకాం, అశోక్ బాబు, మధుసూదన్ రెడ్డిలను వెంటబెట్టుకుని నేరుగా రాజశేఖర రెడ్డి ఇంటికి చేరుకున్నాం. కన్నీళ్లతో ఉన్న ఆ అధికారి సోదరుడిని చూసి ఏరా ఏమైందంటూ జరిగిందంతా వివరంగా అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు అప్పటి రాజకీయాల గురించి ఒక్క మాట చూసుకుంటే, ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించిన సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్గా ఉండేవాళ్లు. బలిజ సామాజిక వర్గం దాదాపు అంతా టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉండేవారు. కమ్మ సామాజిక టీడీపీకి ఎంత నమ్మకంగా ఉండేదో బలిజ సామాజిక వర్గం కూడా అంతే నమ్మకంగా ఉండేది. జరిగిందంతా తెలుసుకుని వెంటనే చిక్కలం శ్రీనివాసరావుకు ఫోన్ చేసిన వెంటనే ఇంటికి వచ్చారు. ఏం సర్దార్జీ బెదిరించినావంట? ఏంటి సంగతి? ఇష్టం లేకపోతే అధికారిని ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కదా, మీ ప్రభుత్వమే కదా ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అసమ్మతి నాయకుడిగా ఆ మాట అన్నారాయన. నిజాయితీ గల ఆఫీసర్ ఆయనను బెదిరించడమేంటయ్యా? కాసింత జ్ఞానముండాలి అంటేనే వెంటనే అధికారికి ఫోన్ చేసి సారీ చెప్పాడు. దీన్ని బట్టే చూసుకోవచ్చు రాజశేఖర రెడ్డి మంచితనం. ఒక ఎంపీ స్థాయి అధికారిని అధిష్టానాన్ని లెక్క చేయకుండా మాట్లాడడం ఒక ఎత్తైతే, ఓటమిని కోరుకునే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని చూసుకోకుండా సహాయం చేసిన మహానుభావుడు. తనను వ్యతిరేకించే వారు కూడా ఆపద సమయంలో తలుపు తడితే ఆపన్న హస్తం అందించే గుణం ఒక రాజశేఖర రెడ్డికే ఉంటుందనే దానికి ఇది నిదర్శనం. ఇటువంటి మంచి మనసే రాష్ట్రంలో ఒక మహోన్నత వ్యక్తిగా నిలబెట్టింది. అతని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే మనసులను సంపాదించి పెట్టింది. ఇది వింటే శత్రువైనా ఆయన అభిమాని కావాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.